అనగనగా సీతారాంపురం అనే ఒక ఊరిలో పిసినారి సుబ్బయ్య ఉండేవారు. వారి కొడుకు కోడలు కూడా వారితో నివసించేవారు. ఇంకా వారి స్నేహితుడు జమీందారు వచ్చారు. వచ్చిన అతిథికి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి కిచెన్లోకి వెళ్తాడు. మనస్ఫూర్తిగా ఇవ్వాలని లేకపోయినా తన చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేసి ఏదో ఒకటి ఇద్దామని వెళ్తాడు. వాళ్ళ భార్యతో ఇలా అంటాడు. లక్ష్మి, నీకొక బ్రేకింగ్ న్యూస్. నా చిన్ననాటి స్నేహితుడున్నాడు కదా, వచ్చాడాడు. ఇప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, మనకేమో బడ్జెట్ తక్కువ. ఏదో ఒకటి సెర్చ్ చేయి. ఓళమ్మ, మన పిసినారి కుటుంబం అని తెలిసి కూడా మన ఇంటికి వచ్చాడా? చెప్తా. నేను ఏదో కాఫీ అయితే పట్టుకొని వస్తా, నువ్వైతే వెళ్ళయ్యా. నువ్వేం టెన్షన్ పడకు, నేను చేస్తా అంటున్నా కదా, అది కూడా మన బడ్జెట్లోనే చేస్తా. మళ్ళీ ఒక్కసారి ఆ టీ తాగితే మాత్రం అమృతంలా ఉంటుంది. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా కదా. ఇవన్నీ విన్న సుబ్బయ్య నిమ్మలపడతాడు. ఇంకా హాల్లో సుబ్బయ్య కొడుకు కోడలు ఇంకా వాళ్ళ యొక్క చిన్ననాటి స్నేహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా సురేషు, అంతా క్షేమంగానే ఉన్నారా? మా క్షేమం గురించి ఏంటయ్యా, శుభ్రంగా ఉన్నాం. మధ్యనే జాబ్ కూడా దొరికింది, జాబ్ కూడా చేస్తున్నాం అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సుబ్బయ్య భార్య లక్ష్మి కాఫీ పట్టుకొని వస్తూ ఉంటుంది. కాఫీ చేతికి ఇవ్వగానే చిన్ననాటి స్నేహితుడు తాగుతూ ఉంటాడు. అప్పుడే ఇలా అనుకుంటాడు మనసులో. ఏంటి, ఇది కాఫీయా? నీళ్ళల్లో ఒక చుక్క పాలేసినట్టుంది. ఇంకా చక్కెర విషయానికి వస్తే వేపాకే వేసినట్టు ఉంది. అసలు దీన్ని కాఫీ అంటారా? వీరి పిసినారితనం ఇంకా పోనట్టే ఉంది. ఏదో చూసి వెళ్దాం అనుకున్నా కానీ ఇలా అనుకోలేదురా బాబు, వెళ్ళిపోతా తొందరగా. ఇక సుబ్బయ్య హాల్ లోపలికి వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే చిన్ననాటి స్నేహితుడు ఇలా అంటాడు. సరే సుబ్బయ్య, ఇంకా నేను వెళ్తాను. నీ కాఫీకి, నీ పిసినారితనానికి ఒక దండం బాబు. ఇంకా మానలేదా? కొడుకు కోడలు ఉన్నారు, చూసుకో జరా అని వెళ్ళిపోతాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత సురేష్కి బాగా దగ్గులేసి ఆరోగ్యం పాడవుతుంది. ఇక మంచానికే పడతాడు. జాబ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఇంకా సుబ్బయ్య లక్ష్మి ఇలా అనుకుంటారు. వీడికి బాగా అనారోగ్యం చేసిందా లక్ష్మి, ఏదో ఒకటి చేసివ్వు. అనారోగ్యం వస్తే ఏం చేస్తారయ్యా? హాస్పిటల్కి తీసుకెళ్దాం, అదే తగ్గిపోతుంది. వరమ్మో, హాస్పిటల్కి వెళ్తే నానా ఖర్చులు అవుతాయి. అదే మనమే ఇంట్లో వైద్యం చేద్దాం. పాతకాలం ఏమన్నా ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయా ఏంటి? అలా అన్న కొద్ది రోజులకి బాగా అనారోగ్యం చేయడం వల్ల వాళ్ళ డాక్టర్ని పిలుస్తారు. ఇక డాక్టర్ చెకింగ్ చేసి వాళ్ళతో ఇలా అంటాడు. మీకు అసలు బుద్ధి ఉందా? అనారోగ్యం వచ్చి చాలా రోజులు అవుతున్నట్టుంది, కానీ మీరు మాత్రం నన్ను ఇప్పుడే పిలిపించారు. అప్పుడు పిలిపించుంటే మాత్రం తక్కువ ఖర్చులో అయిపోయేది. ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే చాలా స్కానింగ్లు తీపియాలి. ఆ స్కానింగ్లో ఎంత ఖర్చు అవుతాయో తెలుసా మీకు? ఉదాహరణకి చెప్తున్నా వినండి. ఆ ఒక్క స్కాన్ తీపియడం వల్ల మీరు ఇల్లు అమ్మినా సరిపోనంత పైసలు అవుతాయి. ఇలా అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇక వాళ్ళు ఏం చేసేది లేక ఇల్లు అమ్మేసి వైద్యం చేపిస్తారు. ఈ కథలోని నీతి ఏంటంటే, ఈ పిసినారి సుబ్బయ్య ఉన్నారు కదా, ఇంత పిసినారి చేశాడు కాబట్టి ఇప్పటి వరకు తెచ్చుకున్నాడు. ఇక నీతి ఏంటి అంటే, అంత పిసినారి చేయడం వల్ల మనం వెనుక గొయ్యి తీసుకోవడమే తప్ప ఏమి ఉపయోగం ఉండదు. ఇక మీరు ఈ కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పిసినారం దేనికి పనికి రాదు, అంతే. ఇక పార్ట్ 2, ఇంకా వాళ్ళకి ఏమైంది, ఇల్లు అమ్మడం వల్ల వాళ్ళు పడిన కష్టాలు ఏంటివో మనం పార్ట్ 2లో చూద్దాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.